అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో ఓ మై కడువులే చిత్రం ద్వారా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రం తెలుగులో విడుదలైంది. కథాంశం: డ్రాగన్, ప్రదీప్ రంగనాథన్, ఇంజనీరింగ్లో 40 తన గర్ల్ ఫ్రెండ్, అనుపమ పరమేశ్వరన్, తో విడిపోతాడు. నకిలీ సర్టిఫికెట్లతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తాడు. పెళ్లి చేసుకోవడానికి ఒక ధనవంతురాలిని వెతుక్కుంటాడు. అయితే, అతని కాలేజీ ప్రిన్సిపల్ మోసాన్ని బయటపెట్టి, తిరిగి కాలేజీకి వచ్చి డిగ్రీ సంపాదించాలని లేదా శిక్ష అనుభవించాలని చెబుతాడు. దాంతో డ్రాగన్ గత్యంతరం లేక కాలేజీకి తిరిగి వస్తాడు. తన గతంను ఎదుర్కొని, తప్పులను సరిదిద్దుకునే క్రమంలో సాగే అతని ప్రయాణమే ఈ చిత్రం. నటీనటుల ప్రదర్శన: ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడు. అదే తరహాలో ఈ చిత్రంలోనూ తనదైన శైలిలో నటించాడు. నేటి దర్శకుడుగా మారిన నటుడు ప్రదీప్, సక్సెస్ కోసం తపన పడే యువకుడిగా, జీవితం పట్ల నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తిగా అద్భుతంగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ సహాయ పాత్రలో నటించింది. కాలేజీ ప్రిన్సిపల్గా మిస్కిన్ తనదైన ముద్ర వేశాడు. హీరోయిన్ స్నేహితురాలిగా కయదు లోహర్ చక్కగా నటించింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక అంశాలు: మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక అంశాలు: లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా, నేపథ్య సంగీతం బాగుంది. ఉత్కంఠభరిత సన్నివేశాలకు అతని సంగీతం మరింత బలాన్నిచ్చింది. అశ్వథ్ మారిముత్తు కథ బాగుంది. జీవితంలో కురక్కు వలికల్ లేవని, తప్పుడు దారిలో వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఐటీ, కాలేజీ వాతావరణాన్ని చక్కగా చూపించింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. ప్లస్ పాయింట్స్: మంచి కథాంశం, ప్రదీప్ రంగనాథన్ నటన, ఇంకా క్లైమాక్స్. మైనస్ పాయింట్స్: సినిమా నిడివి, కొన్ని సన్నివేశాల్లో సాగతీత, ఇంకా నెమ్మదిగా సాగే కథనం. విశ్లేషణ: అశ్వథ్ మారిముత్తు విభిన్నమైన కథలను ఎంచుకుంటాడు.